హరహర మహాదేవ. ఇప్పటి వరకు మన శ్రావణ సోమవారం విశిష్టత, పూజా విధానము, బిల్వపత్ర మహిమ, ఈ ధర్మ సందేహాల గురించి తెలుసుకున్నాం కదా. కానీ ఈ వ్రతం వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి? ఎందుకు లక్షలాది మంది భక్తులు ప్రతి శ్రావణ మాసం భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు? ఆ దివ్యమైనటువంటి కథను ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. పురాణాల ప్రకారం హిమవంతుడు మరియు మీనాదేవి కుమార్తె అయినటువంటి పార్వతీదేవి చిన్నప్పటి నుంచే పరమశివుణ్ణి తన భర్తగా పొందడానికి సంకల్పించుకుంది. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఆమె ఎన్నో సంవత్సరాల కఠోరమైనటువంటి తపస్సు చేసింది. ఉపవాసం, శివనామ స్మరణ, బిల్వార్చన, నిరంతర ధ్యానంతో పరమశివుణ్ణి ఆరాధించింది. ఆమె అచంచలమైనటువంటి భక్తిని ప్రసన్నునటువంటి పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇది చేసింది ఈ శ్రావణ మాసంలోనే. అందుకే శ్రావణ మాసంలో ముఖ్యంగా సోమవారం రోజున శివారాధన చేయడం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందని శైవ సాంప్రదాయం చెబుతుంది. ఈ కథ మనకు గొప్ప సందేశం కూడా ఇస్తుంది. నిజమైన భక్తి, సహనము, విశ్వాసం ఉంటే భగవంతునికి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్పేసి పార్వతీ అమ్మవారు మనకు సందేశాన్ని ఇస్తుంది. శాస్త్రాల ప్రకారం శ్రావణ సోమవార వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి మనశ్శాంతి, కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థించడం ద్వారా దైవ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. పెళ్లి కాని వాళ్లకు మంచి జీవిత భాగస్వామి, వివాహమైన వాళ్లకు కుటుంబం మంగళంకరంగా దీర్ఘ సుమంగళితత్వాన్ని పొందుతాయని ఈ వ్రతం యొక్క విశ్వాసం. ముఖ్యంగా ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల మనస్సు ప్రశాంతత ఏర్పడి శివ సన్నిధానాన్ని విభూతిగా మనం పొందవచ్చు. అయితే గుర్తుంచుకోండి భక్తులారా, వ్రత ఫలితం కేవలం ఆరాధనలో కాదు, భక్తి, నియమం, సత్యనిష్టతో ఉంటుంది. మన మాటల్లో, మన చేతల్లో, మన హృదయంలో శివతత్వాన్ని నింపుకుంటే ఆ పరమేశ్వరుని యొక్క కృప మన కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ 5 భాగాల సిరీస్ ని మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే గనక కామెంట్ లో తెలియజేయండి. శాస్త్ర ఆధారాలతో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి సనాతన ధర్మ విశేషాల కోసం శ్రీవారి దాసుడు ఛానల్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. జై శ్రీమన్నారాయణ.